ఎస్ నిన్న ఇది లింక్ పెట్టినాను కదా, ఇగో ఈ లింక్ కింద ఇగో వెంకట్ అంట, ఎవరో నాకు తెలీదు. అమ్మా నీకు దండం, లేక 7 ఇయర్స్కి రాసాం, సజావుగా జరిగిన ఎగ్జామ్కు ప్రోత్సహించాలి కానీ ఇలా రాజకీయ కోణంలో చూడొద్దు, నీకు నీ ఛానల్కి దండం, నా వంతు నేను రిపోర్ట్ కొడుతున్నా అని చెప్పి మరీ రిపోర్ట్ కొట్టిండు ఆయన, కొట్టిండు కమెంట్ పెట్టి. అంటే ఇగో ఇట్లాంటి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయండి మాకు. సో ఈ ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉండడం కన్నా ద్వేషించే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు చాలామంది కావాలంటే మీరు మా ప్రజావానికి వెళ్ళొచ్చు, మార్నింగ్ న్యూస్కి వెళ్ళొచ్చు, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు ధర్నాలు చేసిర్రు, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినరు. ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ కోణం లేదు. ఒకవేళ రాజకీయాల మద్దతే ఉంటే ఆ చెక్ నేను ఎందుకు ఇస్తానండి? రాజకీయ నాయకులు అడ్వకేట్ని పెట్టి చెక్ ఇస్తారు కదా. అదే ఒకవేళ నిజమైతే అడ్వకేట్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అని అన్నప్పుడు రాజకీయ నాయకులే ఇస్తారు కదా, వాళ్ళు అదే పార్టీలు పోయి పంపిస్తారు కదా. సో ఆ అబ్బాయి నా దగ్గరికి ఎందుకు వస్తాడు? హెల్ప్ చేయండి ప్లీజ్, చెక్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఫీజు కోసం. సో నేను ఏదైనా ఎక్కువ మెజారిటీ ఉన్న పీపుల్ని అనుభవిస్తా. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని కమెంట్ పెట్టాలా. సో రిపోర్ట్ కొడతామంటే సో ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, ప్రజల వద్దకు నిజాన్ని నిజంలా చూపిస్తున్నాం, ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడుతున్నాం. సో ఇట్లా ఏదో వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నట్టు మీరు మా ఛానళ్ళ పైన రిపోర్ట్ కొడతా ఉన్నారు. మేము చేసిన నేరం ఏంది, పాపం ఏంది? మీరే కోరుకుంటారు నీతిగా నిజాయితీగా జర్నలిస్టులు ఉండాలి, వన్ సైడ్ ఎప్పుడు కూడా మాట్లాడదు, ఒక పార్టీ కుక్కల్లాగా కానీ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగద్దని చెప్పి. సో అందుకే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉన్నా. ఏ పార్టీకి కూడా నేను డప్పు కొట్టడం ఎప్పుడైనా చూసిరా? కాంగ్రెస్ని ఎత్తి చూపించినాం, బీఆర్ఎస్ని చెప్పినాం, బీజేపీ కూడా సరిగ్గా బలమైన పాత్ర పోషిస్తలేదని మాట్లాడుతూ ఉన్నాం, ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. ఏ లీడర్ విషయమైనా మా దృష్టికి వస్తే కుండ బద్దల కొట్టి చెప్తా ఉన్నాం. సో మా అటువంటి వాళ్ళకి ఇట్లుండాలి అట్లుండాలని చెప్పి మీరు ఇటువంటి వాళ్ళు దొరికిరని సంతోషపడాలి కానీ ఇంకా రిపోర్ట్లు కొట్టి ఆగం చేస్తాం ఏం చేస్తామంటే ఏం చేయాలి మేము? సో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. సో మీరు ఒక్కటి రిపోర్ట్ కొడుతున్నారు కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు థ్యాంక్ యూ మేడం అని ఇంతమంది పెడతా ఉన్నారు. అండ్ ఇంకోటి, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కావండి, దాన్ని రద్దు చేయరు, అది ముగిసిన చరిత్ర. అట్లీస్ట్ నార్మలైజేషన్ కోసమన్నా వీళ్ళు కోర్టులో కేసు గెలుచుకుంటారని మా తపన. నార్మలైజేషన్ చేయలేదు కదా, సో నార్మలైజేషన్ అన్న అవుతుంది కోర్టులో, దాని గురించి అన్న కేసు గెలుచుకుంటారని చెప్పి మేము ఇచ్చినాం. ఇది ఎక్కడన్నా రాసిన ఎగ్జామ్స్ రద్దు చేస్తారా అండి? ఎక్కడ కూడా చేయరు, కోర్టు కూడా అది చెప్పదు. అట్లీస్ట్ కొద్ది మేర కన్నా మేలు జరుగుతుంది వీళ్ళకి అన్న ఒక ఉద్దేశం తప్ప ఇంకేం ఉండదు. సో ఇట్లా ఈ రకంగా ఇగో చూడండి, ఒక్క క్వశ్చన్ అట్లా ఒక్కరు అట్లా పెట్టారు కానీ మిగిలిన వాళ్ళందరూ ఏం పెట్టారండి? ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ థ్యాంక్సే చెప్తున్నారు. మరి ఎందుకు మీరు రిపోర్ట్లు కొట్టాలి మా పైన? వ్యక్తిగత కక్షణ. ఎందుకంటే దీంట్లో పొన్నం ప్రభాకర్ గురించి కూడా మేము మాట్లాడినాం. దీంట్లో పొన్నం ప్రభాకర్ గారి గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితిలో డెఫినెట్గా మాకు బాధనే అవుతుందండి. సో దయచేసి నేను మళ్ళా చెప్తున్నా, ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. సో ఏం జరుగుతుందో చెప్తున్నాం, జరగబోయేది కూడా చెప్తున్నాం. అంటే ఫ్యూచర్ జ్యోతిషం చెప్తున్నట్టు కాదు, వ్యూహాలతోటి మాట్లాడుతూ ఉన్నాం. అండ్ అదే రకంగా ఏ లీడర్ తప్పు చేసినా వాళ్ళ స్కామ్ని నిక్కచ్చిగా చూపిస్తూ ఉన్నాం. దేనికి అదరట్లే బెదరట్లే. లేదు నేను కూడా మారిపోవాలని చెప్పి మీరు కోరుకుంటే చెప్పండి. సో డెఫినెట్గా నేను కూడా మారిపోతా, నేను కూడా వన్ సైడ్ మాట్లాడతా, నేను కూడా ఏ పార్టీ కన్నా అమ్ముడు పోవాలా అని ఎప్పుడు ఆలోచిస్తా.
నేను కూడా వాళ్ళ దిక్కే మాట్లాడతా వెళ్ళిపోతా. అందరిలాగా నన్ను కూడా ఉండమంటే చెప్పండి. మరి మీకు అదే అదే ఇష్టమైతే నేను కూడా గట్లనే మారిపోతా. మరి అట్లనే మాట్లాడుతా అండి. ఇప్పుడు నేను 3 పార్టీలకు కాకుండా అయిపోయినాను కదా. అండ్ చాలామంది మాట్లాడుతారు కాంగ్రెస్ కుక్క. ఎవడిచ్చిండండి కాంగ్రెస్లో పైసలు? పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షుడు మైక్ పెట్టి అడిగితే కూడా ఒక్కడ 1000 రూపాయలు కూడా ఇవ్వని దిక్కులు లేవు వాళ్ళకి. అర్థమైందా? ఎవ్వరు ఇవ్వడండి పైసలు. రాజకీయ నాయకులు పైసలు తీసుకుంటారు కానీ ఇస్తారా? మీరు చెప్పండి, గుండెలనే చేతులు వేసుకొని చెప్పండి, ఇస్తారా? ఒక 2 ఛానల్స్కి తప్ప కాంగ్రెస్ ఎవరికి కూడా న్యాయం చేయలే. 2 ఛానల్స్ వీరెవరు వాడుకుంది, వాళ్ళకి పైసలు ఇచ్చింది, అన్నీ చేసింది. మాకు బీఆర్ఎస్ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ కూడా ఇవ్వలేదు. మా సొంత డబ్బులు పెట్టి మేము నడుపుకుంటున్నాం ఛానల్ని. సో అందుకే 3 పార్టీలు కూడా ఎవరు చేస్తారో తెలియదు రిపోర్ట్లు కొట్టి మా ఈ యూట్యూబ్ రెవెన్యూను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా ఛానల్స్ అకౌంట్ నెంబర్ పెట్టుకొని ప్రజల దగ్గర డబ్బులు అడుక్కున్నాయి. కానీ జీవితంలో ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను ఎక్కడా కూడా అకౌంట్ నెంబర్ నా మార్నింగ్ న్యూస్లో నేను స్క్రీన్ పైన పెట్టినానా అండి? ఒక్కనన్న ప్రజల్ని నేను డబ్బులు అడిగినానండి? నేను అడగలేదండి, నేను అడగను. ఛానల్ అమ్ముకునే పరిస్థితి వస్తే, రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే అప్పుడు అడుగుతానేమో తెలియదు. కానీ ఇప్పుడైతే అమ్మవారి కృప వల్ల ఏదో రకంగా నెట్టుకొస్తా ఉన్నాము. సో మీరు రిపోర్ట్లు కొట్టడం వల్ల మా రెవెన్యూ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది, పడిపోతుంది, వ్యూవర్షిప్ అనేది తగ్గిపోతుంది. సో మీరు ఉన్న 1-2 కాపాడుకుంటూ పోవాలి. కానీ సో ఇట్లా మాట్లాడే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలా, ఏదో డ్యామేజ్ చేయాలంటే చెప్పండి. మరి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా, రిసీవ్ చేసుకుంటానండి. మాట్లాడితే ఒకవేళ నిజంగా నేను కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకొని ఉంటే ఇష్యూస్ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నాను ఎందుకు చెప్తా? సయ్యదుద్దీన్ సెటిల్మెంట్ చేసిన ఎందుకు చెప్తా? కబ్జాలు చేసిన ఎందుకు మాట్లాడతా? ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడతానండి? జర్నలిస్ట్ అంటే ప్రతిపక్ష పాత్రలో ఉండాలి, ప్రతిపక్ష పాత్రని పోషించాలి, ప్రజల పక్షాన ఉండాలని చెప్పి విలువలతో కూడినటువంటి ఒక ఛానల్ నడపాలని నమ్ముకోబట్టే నిజంని నిజంలాగా చెప్తున్నా, ప్రజల ఇబ్బందులన్నీ కూడా ఎత్తి చూపిస్తా ఉన్నా. ఇటు బీఆర్ఎస్కి శత్రువైపోయి, కాంగ్రెస్కి శత్రువైపోయి, ఫ్యూచర్లో బీజేపీకి శత్రువైపోయి, ఎవడండి మమ్మల్ని ఎవడన్నా అరెస్ట్ చేస్తే ఎవడన్నా వచ్చి కాపాడతాడా? ఏ నాయకుడన్నా వస్తాడా? పోనీ ప్రజలు వస్తారా అండి? మీరు వస్తారా అండి? ఎవరన్నా? ఎవరు రారండి, ఎవ్వరూ రారు. నేను చెప్తున్నా కదా. ఇక్కడ మళ్ళా ఇక్కడ ఏంది? మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు? మళ్ళీ బీసీ అంటారు, ఓసీ అంటారు. జర్నలిస్టులలో కూడా బీసీలు, ఓసీలు, ఎస్టీలు, ఎస్సీలు, ఏదైతే కులం మతం మాట్లాడొద్దని జర్నలిస్టులను అనుకుంటున్నామో మళ్ళీ ఈ జర్నలిస్టులు కూడా మళ్ళీ బీసీ జర్నలిస్టులు ఒకవైపు అంట, ఓసీ జర్నలిస్టులు ఒకవైపు అంట. ఇట్లా కూడా మళ్ళీ తొక్కే ప్రయత్నం. ఈమె అమ్మాయి ఈమేంద్రబాయ్ మాట్లాడుతుంది, మమ్మల్ని దాటుకొని పోతుందని చెప్పి నా పైన కుట్రలు ఛానళ్ళ పైన. మళ్ళీ నేను ఓసీ అంటారేమన్నా అంటే బీసీలు అంటే పడదంటారు. నేను చాలాసార్లు చెప్పిన స్ట్రైట్గా, బీసీలే అన్యాయం చేస్తున్నారు. రాజకీయం చేసి వాళ్ళ సీట్లు పొందిన తర్వాత, గోట్లు వేసుకొని గెలిచిన తర్వాత బీసీ నాదాన్ని మర్చిపోతున్నారు. ఎన్నోసార్లు గదే బీసీల గురించి నేను మాట్లాడినాను. ఇక్కడ ఓసీ అయితే ఏంది, బీసీ అయితే ఏంది, అందరం మనుషులమే కదా. ఇదేం పంచాయతీ అండి? నాకు అర్థం కాదు. ఇంకోడు అంటాడు నువ్వు పూజలు చేసుకో, నువ్వెందుకు బాపనమ్మ, నీకు ఎందుకంటే ఏమన్నా చెప్పిందా బాపనోళ్ళు మాట్లాడొద్దని చెప్పి? ఎక్కడైనా రాజ్యాంగంలో చిత్రీకరించబడ్డదా? రాసిపెట్టి ఉందా? ఓన్లీ పూజలు మాత్రమే చేయండి అని చేస్తాం, ఇంట్లో చేసుకుంటాం పూజలు, డెఫినెట్గా మాట్లాడతాం. ద్రోణాచార్యుడు బ్రాహ్మడే, యుద్ధం చేయలేదా అండి? తప్ప. అదే ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు ట్రైనింగ్ ఇచ్చింది అదే ద్రోణాచార్యుడు కదా, గదే బ్రాహ్మణుడు కదా. మరి మాట్లాడితే నేను కూడా చరిత్ర చెప్పాల్సి వస్తుందండి. ద్రోణాచార్యుడు కొడుకు బ్రాహ్మణుడు కదా అగస్త్యుడు.
సో ఇవన్నీ మాట్లాడితే టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. ప్రజలకి మేలు జరుగుతుందా లేదా, మంచి చేస్తున్నామా లేదా, వాళ్ళ తరపున మాట్లాడుతున్నామా లేదా అని చూడండి. జర్నలిస్టులు కూడా రిజర్వేషన్లు అని చెప్పి విభజించి వేరు చేసి అమ్మాయిలు రావడమే తక్కువ, నా పైన కుట్రలు చేసి ఒక టీములను పెట్టుకొని నాకు ఈ రోజున బాధ ఏంటంటే అండి, నాకు ఈ రోజున ఎందుకు బాధ అవుతుందంటే ప్రజలు ఎవరు కూడా రిపోర్ట్లు కొట్టేటువంటి పనులు చేయరండి, ఎవరు చేయరండి, పబ్లిక్ ఎవరు చేయరండి, అటువంటి ఆలోచనలు ఉండవు. కొంతమంది కార్యకర్తలు కూడా అటువంటి ఆలోచనలు చేయరు. ఈ రోజున నేను బీఆర్ఎస్కి వాళ్ళు నన్ను శత్రువుగా ట్రీట్ చేసిన, నేను వ్యక్తిగత కక్షలేమి బీఆర్ఎస్కి నా పైన లేదు, నాకు బీఆర్ఎస్ పైన వ్యక్తిగత కక్షలు లేవు, కాంగ్రెస్ పైన వ్యక్తిగత కక్షలు లేవు, బీజేపీ పైన వ్యక్తిగత కక్షలు లేవు, డెఫినెట్గా లేవు, ఉండవు కూడా. ఎందుకు, ఏం పని? సో ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడినా బయటికి పోతే వాళ్ళే కార్యకర్తలే మాతో సెల్ఫీలు దిగుతున్నారు. మేడం మీరు బాగా మాట్లాడతారు, మీరు ఇంకా బాగా మాట్లాడండి, ఏం కాదు మేడం, నిజంలా చెప్తున్నాను. చాలా సంతోషం అవుతుందండి, ఆ రోజంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ నాకు బాధ అనిపించేది ఏంటంటే, నాకు కొన్ని తోటి ఛానల్సే నా మీద కక్ష కట్టినాయండి. తోటి ఛానల్సే ఈమె అమ్మాయి ఏంది, ఈమె ఇట్లా మాట్లాడుతుంది, ఈమెకు వ్యూవర్షిప్ పెరిగిపోతుంది, వ్యూస్ పెరుగుతున్నాయి, అది పెరుగుతున్నాయి, ఇది పెరుగుతున్నాయి అని చెప్పి దాదాపు 2 నెలల నుంచి నన్ను మానసికంగా నన్ను ఎన్ని హింసలు పెట్టాలో అన్ని హింసలు పెడతా ఉన్నారు నా తోటి ఛానల్స్. ఒకటి అమ్మాయి అని చిన్న చూపు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మహిళ ఎదగడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఈమెకి విపరీతమైనటువంటి పేరు వస్తుంది, ఈమెకి విపరీతమైనటువంటి పేరు వస్తుందని చెప్పి ఒక జెలస్ అయి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే అది హెల్దీ కాంపిటీషన్ అయి ఉండాలా. నేను మళ్ళా చెప్తున్నా, అది ఒక హెల్దీ కాంపిటీషన్ అయి ఉండాలా, కుట్రలు పన్నడం కాదు నేను చెప్పేది. ఒక మహిళ నక్కస్ అంటారు, లేకపోతే ఈమె బీసీ కాదు ఈమె ఓసీ అంటారు, ఏందేందో మాట్లాడి ఏందేందో చేసి ఈ రోజున తోటి ఛానల్సే నన్ను శత్రువుల్లాగా రాబందుల్లాగా వాళ్ళ వ్యూహాలు పని నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే రకరకాలుగా ఎదిగి తిప్పికొట్టే దాంట్లోనే నేను అలసిపోతున్నా. వాళ్ళు ఎవరెవరో కూడా నాకు తెలుసు, వాళ్ళు ఎవరనేది కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు చేసినట్టు నేను చేయనండి. ఎందుకంటే నేను హెల్దీ కాంపిటీషన్, నిజంగా నా దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నిజంగా ప్రజలకు నా మీద నమ్మకం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్గా నేను ఇంకా పైకే ఎదుగుతా, కింద పడను నేను. కాకపోతే ఈ రోజున ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో గదే జరిగేటట్టు చేస్తూ ఉన్నారు. రెవెన్యూను డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, నీతిగా నిజాయితీగా సంపాదించుకునే పైసలు కూడా లాక్కుంటా ఉన్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, కుట్రలు పన్నుతా ఉన్నారు నా వెనకాల. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా డెఫినెట్గా నేను తట్టుకొని నిలబడతా. ఆత్మస్థైర్యం ఉన్నది, ధైర్యం ఉన్నది అని చెప్పి నేను మళ్ళీ అన్ని పార్టీస్కి చెప్తా ఉన్నా. అన్ని పార్టీస్ కంటే ముందు నా తోటి ఛానల్స్కి కూడా నేను చెప్తా ఉన్నా. పూజలు చేస్తాం, ప్రక్షాళన కూడా చేస్తాం, వ్రతాలు చేస్తాం, హోమాలు చేస్తాం, తప్పు చేస్తే ధర్మం అంటే ఏందో కూడా చెప్తాం, బరాబర్ మాట్లాడతాం. అర్థమైందా? సో దీనికి ఏం సంబంధం లేదు. మీకు యుద్ధాలే కావాలంటే చెప్పండి, మరి ఇదే చేయాలని ఏం లేదు అక్కడ. అడ్మినిస్ట్రేషన్లో చాలామంది ఉన్నారు, అంతెందుకంటే జర్నలిస్టులు కూడా చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ పోతే ఇష్యూ వేరేలాగా అయిపోతుంది. సో దయచేసి నేను ఎంతవరకు మాట్లాడుతున్నా, ఎవరి పక్షాన మాట్లాడుతున్నా, నేను ఎవరి గురించి కొట్లాడుతున్నా అనేదే ఇంపార్టెంట్. ఈ రిజర్వేషన్లు ఏదో కావాలని ఏదో వెనుకకు తగ్గించే ప్రయత్నం చేసి తొక్కే ప్రయత్నం చేద్దాం అనుకుంటే మళ్ళా చెప్తున్నా, ఒక్కొక్కరికి చెప్తున్నా, మీరు ఎంత తొక్కాలనుకుంటే అంతంత పైకి ఎదిగి చూపిస్తా. బికాజ్ ఇక్కడ ఉంది శ్రావ్య, ధైర్యే సాహసే లక్ష్మి అనేది నా ప్రధాన ఎజెండా అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎస్,